చలి పాడుగాను చెవుల్లో చూస్తే చెవులు గియ్యి అంటానే. నీ అవ్వ నా బతుకు పాడుగాను. ఇల్లుట వస్తే ఇత్తు కూడా ముట్టనిత్తలేరు. వాళ్ళు మొగోళ్ళు అయిపోన్నాడు, నేను ఆడదాన్ని ఇంకో అలుగు చల్తారా. ఏం చేయాలి? ఇల్లుట వద్దురా శంకర్గా, ఇల్లుట వద్దురా శంకర్గా అంటే పోరి ఎర్రగున్నదని అత్తే నా అంచులు రాలగొడతారు. నీ అవ్వ తిన్నామన్న భయమే, పన్నామన్న భయమే, కొత్త బట్టలు కొనుక్కుందామన్న భయమే, ఏదైనా కొయ్యమన్న భయమే. అన్ని మా అత్తనే అడగాలి. అది ఊ అంటేనే తెత్తది, లేకపోతే ఊహు అంటే మూలకు వండుడే. ఏం చేయాలి? ఓవా ఎవరన్నా చూస్తే ఇజ్జది మానం పోతుంది. ఆడిది చేసినట్టు చేస్తాన పనులు. నీ అవ్వని మొన్ననైతే మా అత్త ఆమె చీర కూడా దారియమన్నది. ఎవరికి చెప్పుకోవాలి? ఆమెకు చెప్పిన పని చేయకపోయిననుకో బిడ్డతోటి చక్కగా మాట్లాడినది. అంతే అనుభవించాలి. అద్రా బిడ్డ అని తిన్ననా? ఎవరన్నా అత్తారా ఏంది? చెట్టంత మనిషిని ఆడదాని లెక్కలకు అల్లవాడితే పాపం పాడుగాను. ఒక్కసారన్నా మరి అమ్మ నా మొగడికి అట్లా చెప్పద్దే, ఆడు చెడిపోయి ఇల్లుట వచ్చిండు, మంచిగా చూసుకోవాలి కానీ అని అది కూడా సపోర్ట్ ఇయ్యది. అత్త చెప్తా నీ సంగతి. ఏంది గుడ్డు కసిన కోడి లెక్క గురుగుతానో ఒక్కనివే? గులగకపోతే ఏం చేయాలి? మీ అమ్మ చేసే సాటలు మంచిగున్నాయానే? మంచి లేకపోతే మా అవేం చేసింది? మీ అవ్వ ఏం చేసిందా? గా రాయక్కలకు మా అల్లుడు నాట వేస్తాడని మాట ఇచ్చిందట. మీ అవ్వకు నేను ఆడదాన్ని ఎక్కడ కనబడుతున్నానే అంగి నాట వేసేదందుకు? నాకు అడగకుండా వచ్చిన మాటలు ఎందుకు ఇస్తుందే? ఆయన మీ అవ్వ నన్ను చూస్తే గంజిలో ఈగ తీసేసినట్టు తీసేద్దాంది. అల్లుడు లెక్క కనబడతలేనానే? నేను ఎట్లా కనబడతానా? ఈ ఒక్కసారి గట్టిగానే పెట్టుకుంటా. ఏమో అనుకుంటాంది మీ అవ్వ. మీరు నరింట్లో వండి నన్ను నలుగుదల్లు అంటారా? నేను మనిషిని కాదా అనే? బయట చూస్తే నా ఇజ్జత్ మానం పోతుంది. ఇజ్జత్కి ఒత్తుకొని సత్తానా? ఇజ్జత్కి ఒత్తుకొని సత్తానా? ఒర్రి ఒర్రి నా నవ్వు పోతుంది కానీ మీ చెవులకేమన్నా మొద్దు వాడుతాను నానే? నేర్చినావు ఎందుకు కొరుతానో కుక్కొరినట్టు? మా అవేమన్నా అంటాందా నిన్ను? అది ఏదో ఆగంలన్న తీయరాదు. అయినా నువ్వేమైనా ఇంటికిరే కడతానవా? ఇంట్లో సామాన్లు ఏమైనా తెస్తానవా? మొత్తం మా అవ్వ నేలు తీయబట్టే మొత్తం నువ్వే చేసినట్టు చేస్తానవేంది? ఇగో ఆగం లేదు, రోగం లేదు. ఇంకో తప్ప మీ అవ్వ ఇట్లా అనుకో బట్టలు చదువుకొని మా అవ్వగారింటికి పోతా. నువ్వు అట్లా ఊకో, నేను మా అవ్వకు మా చెప్తా గాని. ఊకుండు లేదు, ఉరుకుడు లేదు. ఇవాళ ఏదో ఒక్కరు చేయాలి. మీ అవ్వని ఉండాలి, ఇట్లా నేనన్ను ఉండాలి. ఏమనుకుంటానవా? ఏమో అంటాడు అల్లుడు. ఏం లేదు అత్త, ఇవాళ కోడి కూర తిన బుద్ధి అవుతుంది అట్టనా కాదన్నా రావాలి. చెప్పు అత్తమ్మకు. గోడు లేదు, గుడ్డు లేదు, నాట ఏమన్నా నాడు. అగో చూసినవా నీ అవ్వెట్ట మాట్లాడుతుంది? అల్లుడు అంటే అలక తక్కువ అయిపోయింది. నాటేమో అన్నట నాటు. అగో చిన్నల్లుడు ఫోన్ చేస్తాను. ఏందో మాట్లాడే అమ్మా. హలో అల్లుడు. అత్త ఇలా నీ బిడ్డ ఉన్ను నేను అప్తానం. రాని బిడ్డరా, కోడిని కోసి కళ్ళు తెత్తా. సరే అత్త. సరే అల్లుడు. అల్లుడు మా చిన్న అల్లుడు వస్తాడు. కోడిని కళ్ళు తీసుకొని రాపో. ఆహా విధారింద్రా నీతో నీ వింత నాటకం. సేపు రాదు, ఏమో కోపంగా చూస్తాను. చెత్తనే చెత్త. నీ అబ్బా నా గండానికి తయారైరే మీరు. మీ సంగతి చెప్తా. చిన్నల్లుడు అత్తని అనగానే శంగలు ఇత్తంది మా అత్త, శంగలు ఇత్తంది మా అత్త. నీ అవ్వని దాన్ని ఏమనాలే? పక్కకు నా పిల్లం ఉన్నదని చెప్పడకుండా కథం నా సద్దకు నువ్వు ముంగట నేను చిన్న సూప్ అయితా. ఆడు నన్ను చూస్తే మీద మంచిగానే ఉంటాడు కానీ లోపల ఎంత నవ్వుకుంటాడో ఏమో. నీ అవ్వ చిన్నల్లుడు అంటే దానికి గంట బయట. నీ అవ్వని చెట్టెత్తు మనుషులున్నా నన్ను వచ్చి రాని పనులు ఎత్తంది. మరి పెద్దల్లుడు అని పాపం అని ఒక్కసారి అంటే ఇన్ని రోజుల సంది కోడి కూర లేంది. చిన్నల్లుడు రాగానే కోడి రేపో కళ్ళు రేపో అంటుంది. నీ అవ్వని నా అత్త తాడి చెట్టు పెరిగింది కానీ దానికి తలకాయ లేదు. నీ అవ్వని అది తా అంటే నా పిల్లం తన్నానంటది. రారి రారి చెప్తా మీ సంగతి. నీ అవ్వని పెళ్లి చేసుకొని ఇంట్లో పని ఉండి అయిపోయినా కాదే. ఏంది మీ ఊళ్ళో కట్టమనంటే ఒక్క ఆటో దొరకలేదు. కాళ్ళు నొత్తానే నడిచి నడిచి. మా ఊరికి ఆటోలు ఉండే, బస్సులు ఉండే. అయినా మా అమ్మోళ్ళనే బండి పెట్టమంట కదా, నీకేమైతుంది?
పెట్టుమందు కానీ ఇగో మీ ఇంటికి అయిన తర్వాత బీరును చికెన్ అండిపి, లేకపోతే మంచిగా ఉండదు మరి చెప్తానా. ఏ ఊకుండు, మా అమ్మ అప్పుడే నువ్వు ఫోన్ చేసినప్పుడే అండవచ్చు. అయినా కూడా ఊకెళ్తే ఉంటున్నావా? మా ఇంటికి రాగానే బీరు కోటర్ అనబడితే నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో, అసలే మా బావ ఊకలుగుతాడు చెప్తున్నా. నువ్వేమన్నాక అక్కడ మా బావ ముంగట. అంటే మీ బావ అలుగుతాడని నేను ఉపవాసం ఉండనా? లచ్చలు లచ్చలు పోతా అని వచ్చిర్రే మేనపిల్లని చేసుకుంటా అంటే, ఇక నేను లవ్ చేసుకున్నా అని రూపాయి కట్టం తీసుకోకుండా నిన్ను చేసుకున్నా. ఇప్పుడు మీ ఇంటికి అయినా కాడ బీరును చికెన్ లేదనుకో, ఇల్లు మొత్తం ఆగం అవుతుంది మరి. అట్లనా? ఆ లక్షలు ఇచ్చిందన్నే వేసుకోపోయాను అన్నాడు. కొత్త బంగారు లోకం సినిమాకి అయినప్పుడు ఏమన్నావు? ఎలి పాలు ఓలకమ్మా అన్నావు. నువ్వంటే నాకు ఇష్టం అమ్మా అన్నావు. ఇప్పుడేమో గిట్లా మాట్లాడుతున్నావు. చికెన్ కళ్ళు లేకుంటే లొలి ఎత్తావా? చెయ్యి ఎట్లా ఎత్తావు నేను కూడా చూస్తా. అంటే బెదిరిస్తున్నావు నన్ను. సరే నువ్వు ఒక్కదాని నేను సప్పడేగా మన ఇంటికి పోతున్నా నేను. ఓ గట్లనట కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయినట్టు నన్ను నడిబజార్లో నిల్చోబెట్టి ఆగం చేస్తున్నావు. మా ఇంటికైనా ఆగం చేయవని నేను తెలుసు. నిజంగానే పోతానే నేను. అరే నిజమేమో పోతా. పో. ఏంది ఇక నేను పోతా అనగానే మంచిగా పోతున్నావు. ఇగో తొలసూరు కదా, లొల్లి ఎందుకు? సరే పోదాంపా. ఇప్పుడు అలాగే ఉంటదా? మరి బుద్ధి మళ్ళీ ఎడవేంది నడు. బా నా చిన్న సడ్డకుడు ఆడు ఇంటికి అల్లుడు అయిండు, నేను పెద్ద అల్లుడిని ఇంటికి పాలేరైనా. ఇది ఎవరన్నా ఇజ్జతమానం పోతుంది. అల్లుళ్ళు ఇంటికి వస్తే అత్త పోతేసి అండి పెట్టాలి గాని ఈ అల్లుని తోడు తెప్పించుడైంది. ఆడేమన్నా నా అల్లుడా నీ అవ్వని. ఇప్పుడు ఆడు నన్ను చూసి ఎట్లా నవ్వుతాడో ఏమో. వచ్చి కూర్చోవచ్చో బక్కోడు మిట్ట మిట్ట చూసుకుంటా నల్లోడు. ఏమాయనే పొద్దుటికి వెళ్ళి నడుతూనే ఉన్నాం, ఇగత్తలేదు అగత్తలేదు మీ ఇల్లు. నేనేమన్నా ఉరుకుతున్నానా? నీకంటే ముందుగా పోతున్నానా? అన్ని చిత్రం మాట్లాడతావు, అత్త తీయలేవు. ఏదన్నా అడిగితే నిమ్మలంగా సమాధానం చెప్పుడు రాదా? నువ్వు అన్ని గిట్లే అంకర్ దొంకర అడిగితే నేను గిట్నే చెప్తా. అగో అంజలి, ఇప్పుడే వస్తుండ్రాని? ఇప్పుడే వస్తున్నావే. ఎటు పోతున్నావే? నేనా ఇంటికి పోతున్నానే. ఈ నొవల మీ డ్రైవరా? నేనా ఇంటికి పోతున్నానే. ఈ నొవల మీ డ్రైవరా? ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఏ కాదే మా ఆయన. మీ ఆయన నా డ్రైవర్ లెక్కుంటా డ్రైవర్ అనుకున్నానే. బాయ్ బాయ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నవ్వతే నవ్వరాదే, ఎందుకు ఆపుకుంటాను? చి నేనెందుకు నవ్వుతా అప్ప? నీ అవ్వగారి ఇంటికి అత్తే ఇగో ఇజ్జత్ తీసే కథలు అయితున్నాయి అన్ని. నీకు ఈ కాని ఇజ్జత్ ఏం పోయింది? అక్క ఇప్పుడే వస్తానవారా? మంచిదే మంచిగా మంచిగా ఉన్నవారా? మంచిగా ఉన్న వాళ్ళుడు మంచిగానే ఉన్నారు. మాట్లాడచ్చు. ఏందే అన్న మందలిస్తనే లేవు. ఏ మందలిచ్చేటట్టున్నది? మందలిస్తారుగా ఇద్దరు. ఏమైంది ఇప్పుడు? ఏం కాలే, చలి పెడతాంది. చూసినా మీ బా సంగతి. నీకు రాగానే చెప్తే మా బావ జోలు కోకు, మా బావ అట్టిగానే అలుగుతాడని. మీ ఇంటికి అత్తిగో గిది మర్యాద. ఇవాళ అలగటోడినైనా మీరు మంచిగా చూస్తారు. మీరు మందలించుకున్నావు గాని బావా మరి అంత మంచిదేనని అంటానవా? వచ్చినాక పోయేటప్పుడు అడుగుతా మంచిదేనా బావా అని. మరి ఏం చేయాలి నేను? మరి వారి ఇంత నాకు వీడి వేలు ఉన్నదిరా. నువ్వు వస్తానవని నాతోటి కళ్ళు చికెన్ అన్ని తెప్పించింది. అల్లుతో అట్లా చెప్పిస్తారా? ఆగు అల్లుడు ఆగు. దాళ్ళు తిందాం రాదా? తిందా. ఎవరు నేనైనా తీసుకోపో, నేనెందుకు? అయ్యో నిన్ను కూడా రమ్మంటానికి అద్దు. మీరు నిన్న బొక్కలు కట్ట బొక్కలు మెడగర్ద కార్యం గుండకాయ ఉంటుందిగా మాదింట, అవి మిగులుతా పెట్టుడు, లేకపోతే మీరే తిండు. బావా నువ్వు నా కార్యం అంటే బాగా ఇష్టం అమ్మ, నేనే వేసుకుంటున్నా. ఇంకేది అదొక్కటన్నా మిగులుతా అంటే అది కూడా ఆయన మిగులుతానంటది. మిగని కార్యం గురించి అనే ఇక్కడ అక్క నీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా నా కార్యం బొండకాయ అంటే బాగా ఇష్టం అని. నీకు ఇష్టం లేదేంటి? అన్ని ఇష్టమే కాదు పిల్ల. తింటది నేనే, లేకపోతే లేదు. నువ్వు రాళ్ళుడు తినేవు. చూసినావారా? నీ అడ్డుతో పెట్టుకో. అయ్యో అన్న ఎందుకే నువ్వు గట్లా మాట్లాడతావు? బుక్కెడు తిందాంపా ఇద్దరం కూర్చొని. ఇసగిట్టలేసిందా పోడా? అది నిన్నే విలువట్టే, నువ్వే పోయి తినిపో, నేను రాను. వాళ్ళు గట్లా అంటే ఏందే? తిందాంపా. అరే నేను రానని చెప్పిందా? తిందాంపా పాపా లేవు.
ఓ మనిషి తినకుండా తినపోంతి ఊక ఎల్లరికమే వచ్చే ఇడ తింటలేడా మనం తిందా మనం ఎట్లా తింటావే పీన పెద్ద రోజు మటన్ కీమా చికెన్ వాపలు అచ్చాపలు బొమ్మిడి అన్ని పెడతాది నీ అబ్బా. ఏం తినకుండానే ఉంటానవా ఇంట్లో? ఏం తింటా వాళ్ళకి అట్లనే మాట్లాడతారు కానీ పాయే నీ అన్నిటికీ ఇష్టం పెట్టు. నీ అద్దన్నా మరిది ఆయన ఈనడు కానీ చక్క నువ్వు తిన్నుదా నువ్వన్న దాని పిస్తానా నీ అబ్బా. నేను అప్ప నుంచి వెళ్తాను. అరే అట్లా కాదే పా నువ్వా తిన్నప్పా మంచం ఇరుగుతుంది ఏమనుకుంటాను ఇట్లనన్నా ఇరగొట్టినా సంబరపడతా. అట్లా ఎట్లా ఇరగొడతలేను కదా. ఆటగాడు అక్క మనం తిందాం పాయే రాకుంటే రాకపోని ఏంది పాపా కడుపులు నింపుకొని బొచ్చలు పెంచుకొని పోరి. ఓ మనిషి దా మనం తిందా ఉన్న కార్యం కూడా నేనే వేసుకుంటా. పాపా నువ్వు ఇంటికి నిలబట్టు. తాగు బిడ్డ తాగు, గ్లాస్ అట్లనే పెట్టినా ఇంత తెప్పించిన. ఓ అన్న దా ఇద్దరం కలిసి తాగుదాం దా. ఏ గాని ఎందుకు పిలుతాను బిడ్డ, నువ్వు తాగు. ఏ ముక్కలేదు. చికెన్ కూడా జబ్బరదస్తు కుదిరింది దా తిందాము. అల్లుడు చెప్ప మీరు ఓ బాటిల్ ఉంది ఇంకా సగం ఉండే నిజమని ఆయన తాగుతాడు కావచ్చు తర్వాత మనసు మారితే ఎట్లా. ఆయన తాగా అంటా అంటే ఎన్నిసార్లు వెళ్తావు అల్లుడు? తీరువనే వీర్తలేదు నేను పోతా అంటే. తాగుతానా మనిషి ఇప్పటికన్నారా అయిపోతాని. కళ్ళు కూడా ఏకున్నదే దాయ అన్న తాగుదాము. తెచ్చిందే నేను ఎక్సైజ్ గురించి నాకు చెప్తాను. కడుపు కడుక్కో రాదురా. ఏమైంది అల్లుడు? కలయన్నా అద్దు అద్దు అద్దత్త అద్దు అద్దు అద్దత్త అద్దు పాలు మంచిది ఇనిపో. అబ్బో అబ్బో అరే ఆగే నువ్వు ఆగే. ఏమైంది? బాగా ముక్కలు వేసినా కదా పట్టణని బయటికి పోవచ్చే. అంజలి అమ్మ నువ్వు రాయి చేతి పట్టుకుందు. అంజలి అవ్వా రాయే. అయ్యో ఏమైంది అల్లుడు? అయ్యో మరిది ఏమైంది నీకు? అటు అట్టే ఏం చెప్తాను? అక్క బాగా చెప్తుండే ఇటు తిట్టని ఏమైంది గిట్లా? ఒకటిసారి రెండు ముక్కలుగా నువ్వు తిన్నది. నువ్వు నన్ను పట్టుకోడు కాదు ఈడ పట్టుకో. పట్టుకో కింద పడతాడు. మా పట్టుకున్నది నేను కింద పడాడు. అయ్యో ఏమైతా మీ గ్లూకోజ్ ఎక్కిద్దాం పా. ఏమైతా మీ అయ్యో పడతలేదు ఏమైందో? నీదే జిట్టు తాకింది. అత్త విలువగానే ఉరికొచ్చినావు. అర్థమైందారా? నన్ను ఇడిచిపెట్టి నువ్వు తింటావా?
అందుకే నీ కూరలా ఇది పెట్టేటట్టు కలిపినా ఇంకో తాప కొడుకు మా అత్త పిలిస్తే దెబ్బకు రాకుండా చేసిన కొత్త అల్లుడి ఇంటికత్తే పొట్టు చేసిన శంకరు నీకు నువ్వే సట్రా నువ్వు తురుమురా శంకరు